కొండల గద్దరని ఆస్తి ఓ మరిచి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. పబ్లిక్ మధ్యలో పైసలు అయితే ఎట్లా ఎగిరించినాం 50,000 ఎగిరించినాం ముత్తిపు గట్ల గాలి 2 గంటల పైసలు అవి అంతే. దుట్టు మనీ రోకడా రూపీ డాలర్ సచ్చిన దీనానా ఏది ఎనక రాదు చేసిన మంచి చెడు నీ ఎనక చూడు పరేషాన్ లోకమంతా పరేషాన్ లోకానికి రాజా. అందరికి నమస్తే. చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఎగిరేసిన పైసలు ఫేక్ అనుకుంటారు. ఫేక్ నాకు ఎగిరేసే అవసరం ఏముంది చెప్పురి. ఫేక్ లోట్లే కావాయి ఒరిజినల్ లోట్లు పబ్లిక్ చూస్తే మీకు అర్థం కావట్లేదా తీసుకుంటారు అవి ఒరిజినల్ నోట్లు కాబట్టి తీసుకుంటారు. అర్థమవుతుందా? ఫేక్ నోట్లు నాకేం అవసరం ఎగిరేసానికి. ఇగో ఔకాత్ కి బాతే అంటా నేను సీదా ఔకాత్ కి బాతే. నిన్న మనకు ఈవినింగ్ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్ లో పబ్లిక్ కు డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను. అది పబ్లిక్ లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది. ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం, పబ్లిక్ కు ఇన్కన్వీనియన్స్ కల్పించడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్ లో వెరిఫై చేసి అతను ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి. అతని పైన 3 కేసులు, సనత్ నగర్ లో 1, కేపీహెచ్బిలో 1, కూకట్పల్లిలో 1. ఆ 3 కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జ్యుడిషియల్ రిమాండ్ కు కోర్టుకు పంపడం అయింది.